కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీల అమలుపై జగ్గంపేట నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ప్రశ్నలు సంధించారు. శనివారం కెర్లంపూడి మండలం బూరుగుపూడిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి మహిళకు నెలకు 1500 అందిస్తామని హామీ ఇచ్చి బాండ్లు కూడా పంపిణీ చేశారని, అయితే ఇప్పటికీ ఆ పథకం అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. హామీలు నెరవేర్చిన తర్వాతే విజయోత్సవ సభలు నిర్వహించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు సూచించారు. అలాగే 52 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పుష్కరిణి ఎత్తిపోతల పథకం పనులు ఇప్పటికీ అమల్లోనికి రాలేదని గుర్తు చేశారు. టోల్గేట్ వద్ద డబ్బుల వసూళ్ల అంశంపై కూడా ఆయన విమర్శలు చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి కేవలం 10% మాత్రమే జరిగిందని, అవినీతి మాత్రం 90% చేరిందని సూర్యచంద్ర ఆరోపించారు. నమస్తే అండి, పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బూరుగుపూడి గ్రామంలో మా ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా 2024 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి, చంద్రబాబు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి, మా ఎంపీ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా 2024 సంవత్సరంలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాకు గాజుల గుర్తుపై తమ అమూల్యమైన ఓటు మీ నిండు మనసుతో, ఎంతో ప్రేమాభిమానాలతో, పార్టీ సీట్ ఇవ్వకపోయినా, మీ వెనకాల ఎవరున్నా లేకపోయినా మేమున్నామని చెప్పేసి 12,531 మంది గాజుల గుర్తుపై ఓటు వేసి, మరి రాష్ట్రంలోనే ఇండిపెండెంట్లు ఎంతోమంది పోటీ చేశారు. అదే రకంగా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కానీ, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కానీ గాజుల గుర్తుపై ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను 2 సంవత్సరాలు అయిన సందర్భంగా. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో రేపు 21వ తేదీ ఆదివారం రోజున పరిణయ ఫంక్షన్ హాల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో కూటమి 2 సంవత్సరాల విజయోత్సవ మహాసభ అత్యంత ఘనంగా ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు పిలుపునివ్వడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు జరిగే సభలో, విజయోత్సవ సభలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కానీ, అక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు వారిని, మరి కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి పక్షాన నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఇది నా ప్రశ్నలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు సమస్యలు అవ్వచ్చు, వాళ్ళు అడగాలనుకున్నవి అవ్వచ్చు, జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు సమస్యలు, ఎన్నికల హామీల గురించి మాట్లాడడానికి ఈరోజు ముఖ్యమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతుల నెహ్రూ గారు, మీరు మళ్ళీ తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబరా? చిచ్చి సిగ్గు లేదు. దేవుడి పేరు మీద అక్కడ డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు మీరు, మీ కార్యకర్తలతో. అక్కడ గుడి నిర్మాణానికి టోల్గేట్ నుంచి వెళ్లకుండా ఇలాగ అక్రమ వసూళ్ళు, టోల్గేట్ దగ్గర నుంచి. దేవుడి పేరు మీద డబ్బులు వసూలు ఏంటండి? చిరాగ్గా, అసహ్యంగా, చిచ్చి ఎంత పాపం. మీరు దేవస్థానం బోర్డు అక్కడ సభ్యులు, మీరు ఆ ఊరు గుడికి మీకు ఆ గ్రామంలో నాయకుడు ఇష్టం, ఆ ఊరు ఇష్టం, అవసరమైతే 40-50 లక్షలు తిరుపతి దేవస్థానం నుంచి మీరు గ్రాంట్ తేలేరా? ఇరుపక్కకి తేలేదా కోట్లాది రూపాయల గ్రాంట్? టీటీడీ నుంచి కానీ, అన్నవరం నుంచి కానీ, శ్రీశైలం నుంచి కానీ, మీకు కూడా తిరిగే నాయకుడు కావచ్చు, ఆ ఊరికి మీరు తిరుపతి దేవస్థానం నుంచి మీరు నిధులు తెచ్చివ్వండి, లేకపోతే చందాలు వసూలు చేయండి, మేమందరం ఇస్తాం. దేవుడి పేరు మీద రసీదు ఇచ్చి, ఆ రసీదు ఎంతవరకు వెళ్తుంది? అన్ని మనకు రసీదు ఇచ్చారు అబ్బాయి, 1000 రూపాయలకి 900కి
అక్కడ బలి వసూలు చేస్తున్నారు దేవుడి పేరు మీద అని చెప్పేసి మన నియోజకవర్గం పేరు, మీ పేరు ఎంత చెడ్డగా రాష్ట్రం అంతా వెళ్తుందండి ఈ తప్పుడు రసీదుల వల్ల. నెహ్రూ గారు, ఇదా మీ యొక్క దైవభక్తి? అప్పుడు తలపాకు చుట్టేసుకుని ఇరుపాకు గోపాల చెరువుకి దగ్గరికి వెళ్ళారు, నల్ల కలజోడు పెట్టుకుని తలపాకు చుట్టుకుని జ్యోతుల నెహ్రూ గారు ఫోన్ చేసి ఇక్కడ ఎలా దోలేస్తున్నారు అలా దోలేస్తున్నారు అని వీరంగం చేశారు. పోలవరం కాలువగట్టల దగ్గరికి వెళ్ళేవారు, ప్రెస్ మీట్ పెట్టి రెవెన్యూ వాళ్ళకి ఫోన్ చెప్తున్నా పట్టించుకోవట్లేదు, మైనింగ్ వాళ్ళకి చెప్తున్నా పట్టించుకోవట్లేదు, ఇరిగేషన్ వాళ్ళు చెప్తున్నా పట్టించుకోవట్లేదు, మీడియా పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఎమ్మెల్యే దోచుకు తినేస్తున్నాడు అని చెప్పి మీరే చెప్పేవారా? ఇప్పుడు అంతకు 100 రెట్లు మీరు దోపిడీ చేస్తా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. నేటికి 24 నెలలు అయింది. ఒక్కొక్క మహిళా తల్లికి 1500 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి 36,000 రూపాయలు మీరు బకాయి ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా. దీనికి రేపు సమాధానం చెప్పాలి ఈ సభలో. ఎందుకంటే మీరు విజయోత్సవ సభ జరుపుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాత విజయోత్సవ సభ అంటే అది సంతోషం, అందరూ ఆమోదిస్తారు.